నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ పట్టబోతా ఉంది, సో దానికి సంబంధించి అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. సో కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్కి ప్రారంభించబోతా ఉన్నారు ఈ సమ్మిట్ని. సో దాంతోపాటు ఈరోజు 12:30 గంటలకు ఏదైతే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం రెడీ చేసిన ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి 12:30కు చేరుకోబోతా ఉన్నారు. అలాగే దాని తర్వాత జిష్ణుదేవ్ వర్మ గారు ఏదైతే ఈ సమ్మిట్ని ప్రారంభిస్తారో దాంట్లో కూడా ఆయన పాల్గొనబోతా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్న ఎవరైతే 6 ఖండాలు 44 దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి వ్యాపారవేత్తలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, నిపుణులు కావచ్చు, ఇలా రకరకాల వాళ్లకు ఆహ్వానాలు అయితే పంపించడం జరిగింది. ఇప్పటివరకు 4800 మందికి ఆహ్వానాలు పంపించడం జరిగింది. అయితే ఆ ఆహ్వానాలకు మన్నించి 24 దేశాల నుండి దాదాపుగా 150 మంది ప్రముఖుల వరకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే వస్తున్న అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వసతులకు సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళకు తినడానికి కావచ్చు, అన్నిటికీ కూడా సకల సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి తెలంగాణలోని ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరగబోతా ఉన్నది, దానికి సంబంధించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఏదైతే అతిథులు వచ్చే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా LED లైట్లతోటి వాటిని ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అయితే చూసే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దానికి సంబంధించి అతిథులు కూడా వాళ్ళు ఎవరైతే వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో ఆ అతిథులకు కూడా తెలంగాణకు సంబంధించి కొన్ని వంటకాలు అయితే ఇవ్వబోతా ఉన్నాయి. స్నాక్స్లో కావచ్చు, ఇటు పిండి వంటకాల్లో ఇటు సకినాలు కావచ్చు, ఏదైతే ఇప్పపు లడ్డు కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన ఇటు గారెలు కావచ్చు, మక్కపేలాలు కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే రకరకాల తెలంగాణ పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ఏదైతే వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. దాంతో పాటు పోచంపల్లికి సంబంధించిన శాల్వలు కావచ్చు, ఇలా నేతన్నలు చేసిన తెలంగాణలో నేతన్నలు చేసిన ఇలా రకరకాల ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు కూడా ఎవరైతే వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వబోతా ఉంది. సో ఏదైతే దీనికి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఏదైతే ఈ 2 రోజుల పాటు జరగబోయే సమ్మిట్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలలో నుంచి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ని ఈ 2 రోజుల పాటు చేయబోతా ఉంది. అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం దావోస్లో జరిగే ఆర్థిక ఫోరం ఏదైతే ఉందో అది ఏ విధంగా నడుస్తుందో 2 రోజుల పాటు తెలంగాణలోని ఇది కూడా అదే విధంగా నడిచే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు వచ్చే అవకాశం కనబడతా ఉంది తెలంగాణకు. సో ఏదైతే ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి రెడీ చేశారో ఆ విజన్ డాక్యుమెంట్ను కూడా ఇందులో విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. ఫ్యూచర్ కోసం వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్యూచర్లో ఒక రోడ్ మ్యాప్ అంటే ఎలా ఉండాలి, తెలంగాణ ప్రపంచంలోనే తెలంగాణను ఎలా చూపెట్టాలి అనేది ఒక రోడ్ మ్యాప్ అయితే వేయడం జరిగింది. సో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటివరకే మీరు చూశారు, దాదాపుగా తెలంగాణలోని అందరు మంత్రులు కూడా ఎవరైతే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర సీఎంని కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించడం జరిగింది. అలాగే దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి తను స్వయంగా వెళ్ళి ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల నుంచి భారీ పెట్టుబడులను తెచ్చి తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి మేము గ్లోబల్ సమ్మిట్ పెట్టినట్టుగా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ రేపు సక్సెస్ఫుల్ అయితే పెద్ద మొత్తంలో దాదాపు ఏదైతే వాళ్ళు 2047 విజన్ అని ఏదైతే చెప్పారో
$3 ట్రిలియన్ కి సంబంధించి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి వస్తే ఖచ్చితంగా ఆ $3 ట్రిలియన్ ఏవైతే ఉన్నాయో ముందు దానికి చేరుకునే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, 2034 కల్లా $1 ట్రిలియన్ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2034 కల్లా ఏదైతే ఈ పెట్టుబడులు కావచ్చు లేదా ఇతర అంశాలకు సంబంధించి దాదాపుగా ఇందులో ఒక్క అంశం అనే కాదు, ఈ గ్లోబల్ సమ్మిట్లో అన్ని అంశాలకు సంబంధించి ఒకటే ఓన్లీ పెట్టుబడులే లక్ష్యంగా కావచ్చు, అలాగే ఏదైతే తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో. సో మనం చూసుకున్నట్లయితే ఇటు టూరిజం కావచ్చు, ఫార్మాసిటికల్ కావచ్చు, అలాగే ఐటీ కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఇలా ఏదైతే అన్ని రంగాలు, ఒక రంగం అనే కాదు అన్ని రంగాలకు సంబంధించి కూడా వాళ్ళు అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇటు రైతులకు కావచ్చు, చిన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇలా అందరికీ ఒకేలాగా ప్రాధాన్యత ఇచ్చేలాగా అన్ని రంగాలకు సంబంధించి ఏదైతే ఉందో అన్ని రంగాలలోనూ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందు ఉండాలి అని చెప్పేసి ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో భారీ మొత్తంలో పెట్టుబడి వచ్చే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళన్న 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ టైం వరకు $3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ 2 రోజుల పాటు ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ రోజు 12:30 గంటలకు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో చేరుకొని ఆ తర్వాత ఎవరైతే అటు పెట్టుబడిదారులు కావచ్చు, అటు వచ్చిన ప్రముఖులు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరితోటి ఒక్కొక్కరికి 15 నిమిషాల పాటు కేటాయించి వాళ్ళతోటి మాట్లాడి ఫ్యూచర్ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి వాళ్ళందరితోటి చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.